హాయ్ హలో గాయ్స్, మరో వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. చెప్పాను కదా, రామోజీ ఫిలిం సిటీ యొక్క మొదటి వీడియో ఇదైతే ఎంట్రన్స్ అండి. ఇక్కడే మనం తీసుకొచ్చుకున్న వెహికల్స్ కానీ బైక్స్, కార్లు ఏవైనా సరే ఇక్కడ పార్క్ చేసి ఇక్కడ టికెట్ తీసుకొని ఇదే బస్ స్టాండ్. ఈ బస్ స్టాండ్ దగ్గరే మనం బస్ అయితే రామోజీ ఫిలిం సిటీ వాళ్ళే నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. సో అందులోనే మనం జర్నీ అయితే స్టార్ట్ చేయాలన్నమాట. సో ఇంకా ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఇంకా ఎంట్రన్స్ టికెట్ అయితే తీసుకున్నాము 1593 విత్ 18% GST. టికెట్తో పాటు మనకి ఇక్కడ స్టిక్కర్ కూడా ఇచ్చారు, మనం అవి స్టిక్ చేసుకోవాలన్నమాట. సో ఇలా అయితే స్టిక్ చేసుకుంటున్నాను. మా బాబు అయితే కాసేపు చేతికి అంటాడు, కాసేపు షర్ట్కి అంటాడు. సో అది ఇది కాదు కానీ టీషర్ట్కి అయితే అతికిస్తానని చెప్పి ఫైనల్గా తనకైతే స్టిక్ చేశాను అనమాట. సో మా పాపకు కూడా, నాది కూడా చూపించట్లేదు అన్నారు కదా, మళ్ళీ వెనక్కి తిరిగి మా వాళ్ళకి చూపించి మరీ అతికిచ్చాను అనమాట. సో ఇక్కడ నుంచి మన మొదటి బస్సు అయితే స్టార్ట్ అయిపోయాం. సో నేనే కాదు, నాతో పాటు మన సబ్స్క్రైబర్స్, మన ఛానల్ని చూసే వాళ్ళతో పాటు అందరికీ చూపిద్దామని వీడియో అయితే స్టార్ట్ చేశాను అన్నమాట. సో ఇది రామోజీ ఫిలిం సిటీ ఎంట్రన్స్ బస్. ఇక్కడ నుంచి రామోజీ ఫిలిం సిటీ కట్అవుట్ అయితే మీకు చాలా పెద్దగా ఉంది, కనిపిస్తుంది కదా. నిజంగా నేనైతే చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను అనమాట, ఎందుకంటే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను కదా. సో అందుకని చాలా హ్యాపీగా అనిపించింది జర్నీ. హాలిడే ట్రిప్లో ఫస్ట్ టైం చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ మొదటి బస్ ఎంట్రీ, లోపలికి గేట్స్ అయితే ఓపెన్ అయ్యాయి. మీరు ఇక్కడ చూస్తే 2 సైడ్స్ గోడలకి ఆర్ట్స్ డిజైనింగ్ అయితే చాలా చక్కగా వేశారు, కళాత్మకంగా ఉందన్నమాట. మనకున్న తెలుగు పదాల్లో మనం ఎన్ని పదాలు వాడినా ఈ రామోజీ ఫిలిం సిటీని వర్ణించలేమన్నమాట. సో అంత బాగుంటుంది. మన వరల్డ్లోనే బిగ్గెస్ట్ ఫిలిం స్టూడియో అంటే రామోజీ ఫిలిం స్టూడియో అండి. సో ఆయనకి ఒక వేసుకుందామా? ఓహో. సో ఇదన్నమాట సంగతి. ఇక్కడ చూసే ప్రతి ఏరియా కూడా ప్రతి ఒక్క సినిమాలో ఉంటుంది. మీరు ఇక్కడ చూస్తున్నది ఇది RRRలో ఉంది, అక్కడ గుర్రాలు అది కనిపిస్తుంది కదా. సో ఇదంతా లైటింగ్ సెట్టింగ్ అనమాట. నైట్ ఇంకా వ్యూ చాలా బాగుంటుందట. సో ఇదైతే ఇక్కడైతే ఇది నిజంగా హోటల్, ఇది సితారా హోటల్ అనమాట. మీరెవరైనా ఇక్కడే 2 days 1 night స్టే చేసేలా కూడా ఉంటుంది. ఇది కూడా ఒక లైటింగ్ సిస్టమ్ ఇక్కడ దారిలో ఉంటుంది అనమాట. ఈ పిక్చర్లోకే వాడతారు ఇవి కూడా. సో ఇక్కడ ఇంకో హోటల్ కూడా ఉంది, దాని పేరు తారా. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ అవైలబిలిటీ కూడా ఉంది, చాలా చక్కగా ఉంటుందట. మేమైతే వెళ్ళలేదు, మీరు వెళ్ళాలనుకుంటే కనుక చెప్పాను కదా 2 days 1 night ప్యాకేజ్ వేరేలా ఉంటుంది. సో ఎటువైపు చూడాలో అర్థం కాదు, అన్ని వైపులా నిజంగా కళాత్మకంగా చాలామంది వర్క్ చేస్తూ ఉంటారు, కొన్ని వేల మంది వర్క్ చేస్తూ ఉంటారు. సో ఇదైతే ఏంజల్ ఫౌంటైన్ అనమాట. ఇది గ్రీన్ ఆర్కిటెక్చర్. ఇక్కడ సండే మూవీ, ఆల్ ద బెస్ట్, ఖడ్గం, బెట్టింగ్ బంగారాజు, నరసింహనాయుడు అనే మూవీస్ తీశారు. ఇక్కడ మీకు గార్డెన్ కనిపిస్తుంది కదా, జులై సినిమాలో ఓ మధు ఓ మధు సినిమాలో సాంగ్ అయితే ఉంది కదా, ఆ పాట ఇక్కడే షూట్ చేశారట. సో నేనైతే నిజంగా చాలా విషయాలు అయితే తెలుసుకున్నాను ఇక్కడికి వెళ్ళిన తర్వాత. ఇదైతే 1666 ఎకరాలలో ఈ ఫిలిం స్టూడియో అయితే ఉంది. ఇది నైట్ వ్యూ అనమాట. ఇది లాస్ట్ ఫైనల్లో మీకు మళ్ళీ చూపిస్తాను. సో ఇదైతే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఇచ్చిన సర్టిఫైడ్ అనమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది చాలా పెద్దదనమాట. సో ఇదే మనం ఫస్ట్ బస్ ఎక్కిన తర్వాత ముందుగా మనల్ని తీసుకొచ్చేది యురేకా ప్లేస్ అనే ప్లేస్కి తీసుకొచ్చి మనల్ని ఫస్ట్ బస్ అయితే దింపుతుంది. ఇక్కడంతా పిల్లలు ఆడుకునే ఏరియా ఉంటుందన్నమాట. సో మేము వచ్చేసరికి ఇంకా 11 అవుతుంది, ఇంకా 10 minutes తక్కువే ఉంది. సో 11:30కి యాక్చువల్గా ఓపెన్ అవుతాయి. సో అందుకని చెప్పి మేమేం చేస్తామంటే ముందుగా ఒకసారి చూసేసి తర్వాత వేరే ప్లేస్కి వెళ్ళి లాస్ట్లో ఫైనల్గా మళ్ళీ వచ్చి చూద్దాము ఇంకా అని చెప్పి ఇక్కడైతే ఫస్ట్ ఒకసారి చూద్దామని వెళ్ళామన్నమాట. ఇది దిల్సే హోటల్. సో పైన క్లాక్ వాల్ కనిపిస్తుంది కదా, సో అదనమాట. ఇక చూసారుగా పిల్లలకి అట్రాక్టివ్గా ఉండేలాగా చాలా చాలా గేమ్స్ అయితే ఉన్నాయి. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే అదంతా. ఇక్కడ ఒక బొమ్మలోంచి ఇట్లా నోట్లోంచి దారి ఉంది, అందులోంచి అయితే ఇలా లోపలికి అయితే వెళ్ళాలి. సో పిల్లలైతే ముందు వెళ్ళిపోతూ ఉన్నారన్నమాట. ఇక్కడ ఏమేమి ఉంటాయి అనేది ఇక్కడ బోర్డులో ఉంటుంది, మనం చదువుకొని ఎటువైపు కావాలనుకుంటే అటువైపు దారి వేసి చూపించింది ఉంటుంది బాణం గుర్తుతో. మనం అది చూసుకొని లోపలికి వెళ్ళాలి.
మేమైతే ఇలా వెళ్తూ ఉన్నాం అనమాట. నేను ఈ వీడియోస్ కోసమని 2 పవర్ బ్యాటరీస్ అయితే క్యారీ చేశానండి. ఎందుకంటే మళ్ళీ ఫోన్లో ఛార్జ్ సరిపోదు కదా. చెప్పాను కదా, మార్నింగ్ 10కి లోపలికి వచ్చాము. ఇక్కడ 8:30కి మళ్ళీ బయటికి వెళ్ళామన్నమాట. అంతసేపు ఇంకా టైం ఉంటే చూసేవాళ్ళం. చెప్పాను కదా, ఒక 2 ప్లేసెస్ మాత్రం కొంచెం మిస్ అయ్యాయి, మిగతాయి మాత్రం ఆల్మోస్ట్ కవర్ చేసాం అన్నమాట. ఇదంతా పిల్లల ఏరియా అన్నమాట. చాలా బాగుంటుంది. స్టార్ట్ అవ్వలేదు కానీ సరే ఒకసారి చూద్దాం అనుకునే వచ్చాము. ఇక్కడ మంకీ బొమ్మ కూడా ఉంది చూడండి. నేను చెప్పడమే కాదు, మీరు అబ్జర్వ్ చేస్తుండండి. ఇక్కడ డైనోసార్ ఉంది, దాని గుడ్లు ఉన్నాయి. పగిలితే డైనోసార్ గుడ్ల నుంచి పిల్లలు వచ్చేది కూడా ఉందన్నమాట. ఎక్కువసేపు నేనేం చెప్పినా మీరు చూసేదాన్ని బట్టే ఇది ఆధారపడి ఉంటుంది. నిజంగా మీరు వర్తబుల్ అనమాట. ఇక్కడికి వెళ్ళాలనుకుంటే నిజంగా మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు స్పెండ్ చేయండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో అంత బాగుంది. నిజంగా చెప్తున్నాను కదా, రామోజీరావు గారికి ఇంత అలా ఆలోచించి ప్రతిదీ కూడా చాలా అంటే చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. మెచ్చుకోవడంలో ఇది అది అని ఏం లేదండి. సో ఇదైతే స్నేక్ అండ్ ల్యాడర్ గేమ్ అనమాట. మనం తెలుగులో వైకుంఠపాలి అంటాం కదా, పాము నిచ్చెన గేమ్ అనమాట ఇది. ఇక్కడ స్క్రోల్ బోర్డు ఉంటుంది. సో ఆ బోర్డులో మనం నంబర్స్ వేసుకుంటూ మనం ఇక్కడ గేమ్ అయితే ప్లే చేసుకోవాలి. సో ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ ఎవరు లేరు, లేకపోతే ప్రతి ఏరియాకి ఒక్కొక్క పర్సన్ ఉంటారు, ప్రతిదీ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఇదే గేమ్ బోర్డు. ఇటువైపు నుంచి చూస్తూ ఉంటే మనకి చుట్టూ ఉన్న కొన్ని ప్రదేశాలు అయితే కనిపిస్తూ ఉంటాయి కొంచెం దూరంగా. సో దగ్గరికి వెళ్ళి చూడాలి కదా, సో అందుకని చెప్పి ఇలా ముందుకైతే వెళ్తూ ఉన్నాము. ఈ గార్డెన్స్ అవన్నీ చాలా చక్కగా నీట్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు. చాలా అంటే నిజంగా ఒక ఊరు కాదు, అది ఒక దేశంలోకే వెళ్ళినట్టు ఉంటుంది. ప్రతి ప్లేస్ అయితే ఏదో ఒక సినిమాలో ఉండే ఉంటుంది అన్నట్టుగా ఉంటుంది. ఇక్కడ చోటా భీమ్ కనిపిస్తున్నాడు కదా, చోటా భీమ్ 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 ఇదన్నమాట సంగతి. ఇక్కడ చోటా భీమ్ దగ్గరికి అయితే వచ్చాము. కొన్ని పిక్స్ కూడా దిగాం, మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ లాంటిది ఉంది, అది చిన్నపిల్లల కోసం అట. సరే అటు నుంచి వెళ్ళి ఒకసారి చూద్దామని చెప్పి వెళ్తూ ఉన్నాము. చిన్నపిల్లల కోసం ఇక్కడ చాలా డాల్స్ అలాంటివన్నీ పెట్టారు. గోడలకైతే డిజైనింగ్ కూడా చిన్నపిల్లలకి అట్రాక్టివ్గా ఉండేలాగా వేశారనమాట. ఇలా లోపలికి వెళ్తూ ఉంటే 3 to 6 years వాళ్ళకి మాత్రం ఇక్కడ గేమ్ ప్లే ఉంటుందట. ఇది హాలిడే క్యారవెల్ అనమాట. సో హాలిడే స్పెషల్ అనమాట. మనకి సమ్మర్ హాలిడేస్లో చాలా ఎంజాయ్ చేయడానికి వెళ్తూ ఉంటారు కదా, అందుకే క్యారవెల్స్ పెడుతూ ఉంటారనమాట. చూడండి, పిల్లలకి నచ్చినట్టుగా చాలా బొమ్మలు అయితే డ్రా చేశారు. ఇదే మనం పైనుంచి చూసాం కదా, ఇదే ఆ స్విమ్మింగ్ పూల్. ఇది 3 to 6 years వాళ్ళకి ఇందులో చైర్ లాగా ఉంటుంది, వాళ్ళు ఇందులో ప్లే చేసుకోవడానికి వీలవుతుంది అనమాట. ఇదే అది. వాటర్ అయితే ఎంత చక్కగా నీట్గా ఉన్నాయో, తేట తెల్లంగా ఉన్నాయి కదా చూడండి. సో ఇక్కడ కూడా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. ఇంకా చాలా గేమ్ ఏరియాస్ ఉన్నాయంట. సో అన్ని వైపులా చూసుకుంటూ అయితే వెళ్ళాము. ఇది షిప్లోకి ఎంట్రన్స్ అన్నమాట. ఇది మీకు షిప్ ఏరియా నేను కరెక్ట్గా చూపించలేకపోయాను, కానీ మీరు అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది ఇది షిప్ అని. ఇది కూడా ఇంకా స్టార్ట్ అవ్వలేదు, జస్ట్ చూసి మాత్రం వచ్చేసాం అంతే. ఇక్కడ చూస్తూ ఉంటే మనకి ప్రతి ఏరియా అటు ఇటు కనిపిస్తూ ఉంటాయి. కొన్ని మాత్రం చెట్లు అలాంటివి అడ్డు రావడం వల్ల కనిపించవు, కానీ మిగిలిన అయితే బాగానే కనిపిస్తాయి. ఇది ఈఫిల్ టవర్ ప్యారిస్లో ఉంటుంది, కానీ అది కూడా ఇక్కడే అరేంజ్ చేశారు. ఇక్కడే రామోజీరావు మ్యూజికల్ ఉంటుందన్నమాట. మేమైతే ఇంకా సరే సెకండ్ బస్ అయితే ఎక్కి మళ్ళీ వెళ్ళి చూద్దామని చెప్పి అనుకుని సెకండ్ బస్లో అయితే స్టార్ట్ అయ్యాము. ఇది నైట్ క్యారవెల్, ఇది మళ్ళీ చూపిస్తాను. టక్కరి సినిమాలో ఉన్న అది కూడా ఆ స్టంట్స్ అవన్నీ మిస్ అయ్యాము. ఇది రామోజీరావు మూవీ మ్యాజికల్ అనమాట, లోపల ఉంటుంది స్టూడియో. మీకు అక్కడ చూస్తున్నారుగా రీల్స్, బాక్సెస్ అవన్నీ కనిపిస్తాయి.
ఇందాక చెప్పాను కదా, ఈ గార్డెన్లోనే మనకి ఊలాలా అలాంటి పిక్చర్స్, జులాయి సినిమాలో ఓ మధు ఓ మధు అనే సాంగ్ కూడా ఈ గార్డెన్లోనే తీశారనమాట. ఇక్కడ డర్టీ మూవీ అది తీశారు. సో ఇలా ప్రతి సినిమాలో ఇది ఉంది అని అనుకోవచ్చు. ఇప్పుడు మీరు రైట్ సైడ్లో చూస్తున్నది బయట నుంచి చూస్తే ఢిల్లీ మొఘల్ గార్డెన్ లాగా, లోపల నుంచి చూస్తే మైసూర్ గార్డెన్ లాగా మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. 2 మేజర్ సిటీని వన్ మినిట్లో 1 ప్లేస్లో చూడొచ్చు, అది కూడా రామోజీ ఫిలిం సిటీలో అనమాట. సో అదనమాట సంగతి. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత చెప్పాను కదా, ఇక్కడ గార్డెన్లో ఊలాలా, జులాయి తర్వాత ఇలాంటి మూవీస్ అన్నీ ఇక్కడే తీశారు. మనం సినిమాలు చూస్తున్నప్పుడల్లా అనిపిస్తుంది, ఓకే ఈ గార్డెన్లో ఈ రామోజీ ఫిలిం సిటీలో చేశారు ఇలా అని అనిపించవచ్చు అనమాట. సో ఈ వాటర్ ఫాల్ అయితే మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా, అదనమాట సంగతి. ఇక్కడ మీకు ఒక స్టేజ్ వస్తుంది. ఆ స్టేజ్లో మనకి ఏం అంటే రాక్ స్టార్ ఓన్ ధన్ పర్దా అని, దిల్వాలే పార్టీ క్లైమాక్స్, తర్వాత నరసింహనాయుడు 2000 పీపుల్తోని ఇలాంటివన్నీ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ చేశారట అవన్నీ. సో ఇదైతే ఇట్లా ఉందన్నమాట. సో ఇక్కడతో మనం వీడియో అయితే ముగిద్దాము. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము, అక్కడ కొన్ని విషయాలు తెలుసుకుందాము. ఓకేనా ఫ్రెండ్స్? మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? Bye everyone.